చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి 60 రోజుల్లో పడ్డాము. అమెరికా ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ, హోమ్ ఆఫ్ ద బ్రేవ్ అండ్ ద షైనింగ్ సిటీ ఆన్ ద హిల్. ఇన్ 60 days of his presidency, 4 or 5 countries, white people countries, they are telling us don't go to America. మా పిల్లలు నన్ను అడుగుతున్నారు మన సిటిజన్షిప్ కూడా పీకేస్తాడా అని. హలో, ఇన్ఫర్మేషన్ గురించే నువ్వు కొంచెం మరి మాకు ఇవ్వాలా? అదే మిస్ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఉద్ధవ్ గారు ఆయన చెప్పిన ఇది ఒక నువ్వు ఇందాక ఒక వార్త కూడా చెప్పావు, ఏది 5 లక్షల మందికి ఏదో ఇది తీసేస్తున్నాడు అని ఏదో చెప్పావు కదా. సో ఈ న్యూస్ వచ్చి ట్రంప్ రివోక్స్ లీగల్ స్టేటస్ ఫర్ 530,000 క్యూబన్స్, హేషియన్స్, నికరాగువన్స్ అండ్ వెనిజువలన్స్. వీళ్ళంతా లీగల్ స్టేటస్ లో ఉన్నవాళ్ళు, అంటే ఏదో ఒక రకమైన లీగల్ స్టేటస్ ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఇది న్యూస్ ఐటమ్, నువ్వు చెప్పింది ఇందాక చెప్పింది ఇది, దీన్ని ఉదయ్ గారు చెప్పిన దానికి టైన్ చేస్తే అన్ని చేస్తానన్నయ్యే చేస్తున్నాడు కదా అని ప్రాబ్లం ఏంటన్నారు కదా, దానికి దీనిగా చెప్తున్నాను అనమాట. హీ వాజ్ రైలింగ్ అగేన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మోస్ట్లీ. అందరూ చెప్పింది ఏంటంటే అతను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి చెప్తున్నాడు, లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి చెప్పట్లేదు అన్నాడు. సో లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వీళ్ళు లీగల్ ఏంటి, వీళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఉదాహరణకి ఈ 80 నుంచి వచ్చిన వాళ్ళకి ఈ స్ప్రింగ్ ఫీల్డ్ ఒహాయోలో దే ఆర్ ఈటింగ్ ద డాగ్స్, దే ఆర్ ఈటింగ్ ద క్యాట్స్, దే ఆర్ ఈటింగ్ ద పెట్స్ ఆఫ్ ద పీపుల్ హూ లివ్ దేర్ అని చెప్పాడు, చూసావా? అది పెద్ద మీమ్ అయింది. అది వాళ్ళకి స్పెషల్ లీగల్ స్టేటస్ తో వచ్చారు వాళ్ళు. సో వాళ్ళందరినీ రివర్క్ చేసి పంపించేస్తున్నాడు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఈ మొహమ్మద్ ఖలీల్ గ్రీన్ కార్డ్ హోల్డర్, ఎక్కడ కొలంబియా రైట్స్ కి సంబంధించిన దాని గురించి డీటెయిల్ గా ఒక వీడియో ఉంది, ఇప్పుడు వస్తుంది, ఇట్ ఫాలో. మొహమ్మద్ ఖలీల్ అనే అతన్ని గ్రీన్ కార్డ్ ఉంది, అతనికి వైఫ్ అమెరికన్ సిటిజన్. దే స్టిల్ ట్రై టు డిపోర్ట్ హిమ్ టు ఐదర్ లెబనాన్ ఆర్ సిరియాకు ఎక్కడికో పంపించడానికి ట్రై చేశారు. జడ్జి ఆర్డర్ వేస్తే ఆపారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు హీఈస్ నాట్ దేర్. ఇప్పుడు ఆ 1952 లా ఏదైతే వాళ్ళకి అధికారం ఇస్తుందో గ్రీన్ కార్డ్ వాళ్ళని, అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇఫ్ హీ డిసైడ్స్ దట్ సమ్హౌ హీస్ ఎ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆర్ వాట్ ఎవర్ రీజన్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ పర్సనల్ గా, అంటే ఇప్పుడు ఒక టీం చేయటం కాదు, అతను పర్సనల్ గా నిర్ణయిస్తే చేసేయచ్చు ఉంది. ఆ లా ఉంది, బుక్స్ లో ఉంది. దాన్ని ఎప్పుడు టెస్ట్ చేయాలి, సుప్రీంకోర్టు వరకు టెస్ట్ చేయాలి. ఏంటంటే అది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధం. అలా అక్కడ వరకు వెళ్తే ఓడిపోతుందని లీగల్ ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆ లాకి సంబంధించింది. అతని కోసమేనా ఇది కూడా తెచ్చాడు అమెరికా? అతని కోసం కాదు, నేను ఇప్పుడు ఆ లీగల్ స్టేట్, ఇప్పుడు ఇల్లీగల్ వాళ్ళని పంపించేసి దాని ఒక డ్యూ ప్రాసెస్ అన్ని పెడితే ఎవరు కాదంటారు. సో అదొకటి, ఏది ఈ లీగల్ స్టేటస్ తీసేయటం. అలాగే ఈ వెనిజువలన్ గ్యాంగ్ మెంబర్స్ అని లేబుల్ చేసి వాళ్ళని ఎల్ సాల్వడార్కి పంపించి ప్రెజెన్స్ గురించి చేశాను. నేను చేసిన వీడియో చూసిన వాళ్ళకి ఎవరికి నేను ఇది అమెరికాకు వెళ్ళవద్దు అని జర్మనీ, ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ యూకే వార్నింగ్ ఇచ్చారు. నిన్న లాస్ట్ 2 days లో వచ్చిన వార్తలు ఇది. చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి 60 రోజుల్లో పడ్డాము. అమెరికా ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ, హోమ్ ఆఫ్ ద బ్రేవ్ అండ్ ద షైనింగ్ సిటీ ఆన్ ద హిల్. In 60 days of his presidency, 4 or 5 countries, white people countries, they are telling us don't go to America. If you go there at your own risk, liberties are being destroyed and yet. So, okay, this is what is happening. And you think they're all stupid, these foreign governments, and only Trump is right? No. So asylum ki స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇచ్చేయమంటున్నారు. అది సర్లే, అవన్నీ వాటన్నిటి గురించి టైం వేస్ట్ చేయడం అనవసరం. అవన్నీ పిచ్చివాళ్ళు, ట్రంప్ వాగుతాడు, అట్లా అవతల పక్క వాగే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ వాటి గురించి టైం వేస్ట్ అనవసరం పక్కన. ఇప్పుడు ఈ వెనిజువలన్ వాళ్ళది, ఈ వెనిజువలన్ వాళ్ళని పంపించింది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వన్స్ దే సాట్ ద అసైలం, దే ఆర్ ఇన్ ద సిస్టమ్, దే డిజర్వ్ డ్యూ ప్రాసెస్. వాళ్ళని ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ కింద ఇన్వోక్ చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా చెప్పేసి, అంటే ఎనిమీ కంబాటెంట్స్ సంథింగ్,
వాళ్ళని ఫ్లైట్స్లో డిపోర్ట్ చేశాడు వితౌట్ ఎనీ డ్యూ ప్రాసెస్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ దీస్ పీపుల్. ఇప్పుడు అదే విషయంలో నువ్వు మొన్న ఇక్కడ అమెరికాకి వచ్చి వెళ్ళావు కదా, నువ్వు నాతో ఈ షో చేసావు కదా, ఇది తొందాకా వెళ్ళింది అనుకో, ఇప్పుడు నన్ను కూడా ఏం చేయలేరనే లేదు. మా పిల్లలు నన్ను అడుగుతున్నారు మన సిటిజన్షిప్ కూడా పీకేస్తాడా అని. సో అంటే దిస్ ఇస్ లైక్ నవ్వుతున్నాను కానీ దిస్ ఈస్ అ సీరియస్ కాన్వర్సేషన్. ఎవ్రీబడి ఇప్పుడు అమెరికాలో ఉండి ఇక్కడ సిటిజన్షిప్ తెచ్చుకున్న వాళ్ళు నాలుగు చాలా మంది ఉన్నారు. So even they are having this conversation. This is preposterous. చెప్పు. అదేమంటే ఉద్ధవ్ ఏమన్నాడు 2 నెలల క్రితం ఆయన ఇవన్నీ చేస్తానని చెబితేనే గెలిపించారండి. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేస్తానని చెబితేనే గెలిపించారు కదా అని అంటున్నాడు. అదే కదా ప్రాబ్లం. నేను ఈ షో చేసేది అందుకే కదా, అట్లా నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనసులు మార్చాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను ఇది. ఇప్పుడు ఇంకొక విషయం ఆయన చెప్పిన దానికి చెప్పాలి నేను. దెర్ ఇస్ అ లెవెల్ ఆఫ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది, ఆ నమ్మకం అనేది ఒక వ్యక్తి మీద, ఒక ఇన్స్టిట్యూషన్ మీద, ఒక వ్యవస్థ మీద, వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్, ఇండివిజువల్ లెవెల్లో వ్యక్తి మీద ఉండదు. దెర్ ఇస్ నథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ Trump's mouth. To some extent, I believe it. To some extent, I don't believe it. What I believe it ఏంటంటే, అతను ఇప్పుడు హీస్ ముందు కెనడాని 51st స్టేట్ అంటే ట్రోలింగ్ అనుకున్నాను. బట్ ద మోర్ యూ సీ ఇట్, he really wants it. He really wants Canada to be 55. He believes it. He believes we own Canada. He believes we own Greenland. And he's putting this thing like national security, international security. I mean, what the hell is international security? I mean, national security is what? National security. And beyond your borders, you don't talk about. అంటే ఏదో నేటో అలయన్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి అనుకో, కానీ ఆ ఫ్రేజింగ్ ఎనీవే. సో వాట్ ఐ డోంట్ ట్రస్ట్ హిజ్ ఇంటెంట్. కొన్ని చెప్పినవి చేస్తాడు, కొన్ని చెప్పినవి చేయడు, కొన్ని ఇది ప్రాజెక్ట్ 25 ఒక ఎగ్జాంపుల్. అది తన మెడకి ఉచ్చులాగా బిగుసుకుంటుందని చెప్పి దాన్ని తప్పించుకుని ప్రాజెక్ట్ 25 అదేంటి నాకేం సంబంధం లేదు గాడిద గుడ్డు కూర్చున్నాడు. ఇప్పుడు ఏంటి జరుగుతున్నదంతా ప్రాజెక్ట్ 25 ఇంప్లిమెంటేషన్. You know how I know it? I was the one who's raising alarm 2 years ago when nobody heard about Project 25. 2 effing years ago. Project 25 గురించి చెప్తున్నా.